రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి వెంట అడవిలోకి అడుగుపెడుతున్నారు. అడవి సౌందర్యంతో నిండి ఉంది. పక్షుల కిలకిలలు, సూర్యకాంతి చెట్ల మధ్య నాట్యమాడుతున్నాయి. ఇది రాముని మొదటి అడవిలో అడుగు. కొంతసేపటికి అడవి మారుతుంది. అకస్మాత్తుగా ఆకాశం మేఘాలతో కమ్ముకుంటుంది. గాలి ఊదిపోతుంది. రాముడు, లక్ష్మణుడు అప్రమత్తంగా తయారవుతారు. ఆ తల్లి ప్రకృతి ఏదో హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక ఘోర గర్జనతో టాటకి అనే రాక్షసి అడవి లోపలికి వచ్చి మహర్షి దారిలోకి అడ్డంగా నిలుస్తుంది. ఆమె భారీ శరీరం, విరుగిన గొంతు, ఎర్ర కళ్లతో భయంకరంగా కనిపిస్తుంది. రాముడు, లక్ష్మణుడు సిద్ధంగా ఉంటారు. రాముడు మహర్షిని అడుగుతాడు, ఈమె స్త్రీ అయినా రాక్షసి. ఆమెపై బాణం వదలాలా? విశ్వామిత్రుడు మృదువుగా అంటాడు, ధర్మాన్ని కాపాడటమే నీ బాధ్యత. రామా, నీ నైతికతకు ఇది పరీక్ష. రాముడు తన విల్లుతో ధైర్యంగా ముందుకు వచ్చి బాణాన్ని సిద్ధం చేస్తాడు. తాటకి గర్జించి ముందుకు దూసుకురాగానే రాముడు ఆ మహాశక్తిమంతమైన బాణాన్ని వదల్తాడు. అది వెలుగుల మధ్య తాటకిని వణికిస్తుంది. బాణం తాటకిని గుద్దగా ఆమె అరుస్తూ నేల మీద పడుతుంది. అడవి మళ్లీ ప్రశాంతంగా మారుతుంది. పక్షులు తిరిగి గానం మొదలు పెడతాయి. విశ్వామిత్రుడు చిరునవ్వుతో రాముడిని చూస్తాడు. విశ్వామిత్రుడు తన ఆశీర్వాద హస్తాన్ని రాముడు, లక్ష్మణులపై ఉంచుతాడు. వారు వినయంగా నమస్కరిస్తారు. ఆకాశంలో దేవతలు పుష్పవృష్టి చేస్తారు. రాముని ధర్మ మార్గం అక్కడే మొదలవుతుంది.